హాయ్ హలో నమస్తే దోస్తులు. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కిందకి వచ్చేస్తుంది అనమాట. సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ విషయం గురించి అయితే నేను మాట్లాడదలుచుకున్నా. సో ఇది ఏంటంటే స్టోరీ అనాలిసిస్ చేసిన ప్రతి ఒక్కరికి అదొక ఐడియా అనేది ఈజీగా వచ్చేస్తుంది ఎవరికన్నా. ఎందుకంటే కథలు మనకి కొన్ని సంవత్సరాల నుంచి తెలుగు ఇండస్ట్రీలో మనం చూస్తున్న కథలన్నీ మనకు అర్థమవుతూనే ఉన్నది. ఎక్కడ ఏ ట్విస్ట్ వస్తుంది, ఎక్కడ ఏ రకంగా సినిమా తిరగబోతుంది అనేది జనాలకు కూడా చాలా మైండ్ అనేది ముదిరిపోయిందండి. సో ఎవరు అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు. అంత పిచ్చిగా జీరో మైండ్ వేసుకొని కూర్చొని థియేటర్లో చూసే వాళ్ళు కూడా జనాలు చాలా తగ్గిపోయారు. మెచ్యూరిటీ పెరిగిపోయింది బేసిక్గా అందరికీ. సినిమా ఏంటనేది కూడా అందరికి అర్థమైపోయింది. ఈ ఎడిటింగ్కి సంబంధించిన ప్రతిదీ కూడా ఫోన్లో అవైలబిలిటీ వచ్చేసింది కాబట్టి సినిమా పెద్ద విషయం కాదు అనే ఆలోచనకి జనాలు వచ్చేసారు. సో జనాలు కూడా లాజిక్స్ పట్టుకోవడానికే ప్రయత్నిస్తూ ఉన్నారు, కథని అంచనా వేసి చెప్పడానికే ప్రయత్నిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు నేను అదే చేయబోతున్నా. అది మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. తమ్నేల్లో మీరు చూసినట్టు యాజ్ ఇట్ ఈజ్ పుష్పరాజ్ ఇంకా బన్వర్ సింగ్ షెకావత్ ఇద్దరు కలిసిపోతారా? 100% కలుస్తారనే నా గట్ ఫీలింగ్ అనిపిస్తుంది. ఒకవేళ కలవకుండా ఇంకా ఎలాగైనా రాసి ఉంటే సుకుమార్ గారు గ్రేట్ అనే అనుకోవచ్చు. బేసిక్గా ఇప్పుడు అది ఎందుకు అనిపించింది అనేది కూడా నేను మీకు క్లియర్గా చెప్తా. పుష్పరాజ్ ఫస్ట్ పార్ట్లో పుష్పరాజ్ క్యారెక్టర్ ఎట్లుంటుంది, డబ్బు కంటే కూడా రెస్పెక్ట్కి ఎక్కువ వాల్యూ ఇస్తాడు. అది మనకు ఒక సీన్లో క్లియర్గా చూపిస్తాడు సుకుమార్ గారు. ఎలా అంటే అప్పు తీసుకున్నావు డబ్బులు కట్టరా అని చెప్పి ఇంటి ముందుకు వెళ్ళి అవమానం చేసిన తర్వాత ఆ డబ్బులు రిటర్న్ ఇచ్చేసి నువ్వు ఎవరి ముందైతే అవమానించినావో మరి వాళ్ళ దగ్గర పోయి డబ్బులు ఇచ్చేసాడు పుష్ప అని చెప్పి చెప్పాలి కదా అని చెప్పి కొట్టుకుంటూ ప్రతి ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి చెప్పిపిస్తాడు. సో అంటే అతను రెస్పెక్ట్ పోయింది, వీడు మా వాల్యూ తీశాడు అనే కోపంతో అట్లా క్రియేట్ అయ్యాడు, అట్లా రియాక్ట్ అయ్యాడు పుష్ప. సో ఇప్పుడు అదే విషయం బన్వర్ సింగ్ షెకావత్ దగ్గర జరుగుతుంది, ఆ పోలీస్ స్టేషన్లో జరుగుతుంది. మన కేశవ ఇంకా పుష్పరాజు పోలీస్ స్టేషన్కి ఎంట్రీ ఇచ్చేటప్పుడు బన్వర్ సింగ్ షెకావత్ కింద టేబుల్ కింద నుంచి ఒక బాటిల్ క్యాప్ తీస్తుంటాడు పైకి. మీరు ఒకసారి పుష్ప 1 మీరు ఒకసారి అక్కడ సీన్ దగ్గరికి వెళ్ళి చూస్తే నేను చెప్పిందంతా మీరు క్లారిటీగా ఇప్పుడు నేను విన్న తర్వాత మీరు ఒకసారి వెళ్ళి చూశాను అనుకోండి, మీకు ఒక పిక్చర్ క్లియర్ అనిపిస్తుంది మీకు. అంటే ఆ డీటెయిలింగ్ మనం చూసామో లేదో మనకి గుర్తుండదు. ఒకసారి మీరు మళ్ళీ ఆ సీన్ చూస్తే నేను చెప్పిందంతా మీకు క్లారిటీ వస్తుంది. అంటే ఆ సీన్ ఎంత స్మార్ట్గా క్రియేట్ చేసినంటే సుకుమార్ గారు. అండ్ ఇట్లాంటి డీటెయిలింగ్స్ అనేవి మనం అంత అబ్జర్వ్ చేయము, బట్ స్టిల్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇలాంటివి మనకి ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది ఈ సీన్ చూసిన తర్వాత. సో ఏంటంటే వాళ్ళిద్దరు ఎంటర్ అయ్యే టైంకి కింద ఒక బాటిల్ క్యాప్ తీస్తూ ఉంటాడు. బాటిల్ క్యాప్ తీసి పైన పెట్టి చూస్తే పైన ఆల్రెడీ ఇంకొక బాటిల్ క్యాప్ ఉంటుంది. బట్ విచిత్రంగా ఏంటంటే పక్కన ఓన్లీ ఒకటే బాటిల్ ఉంటుంది, వాటర్ బాటిల్, బట్ క్యాప్స్ మాత్రం 2 ఉంటాయి. ఎప్పుడైతే పుష్పరాజు లోపలికి ఎంటర్ అయ్యి వెడ్డింగ్ కార్డు ఇవన్నీ ఇస్తాడో పక్కన ఒక కానిస్టేబుల్ ఉంటాడు. కానిస్టేబుల్ ఆ వాటర్ బాటిల్ ఒకటి తీసుకొని ఈ 2 క్యాపులు చేతిలో పట్టుకొని ఆ బాటిల్కి సంబంధించిన క్యాప్ ఏదో అర్థం కాక పెడుతుంటాడు తీస్తుంటాడు. ఇట్లాంటి ఎవరైనా చేస్తూ ఉంటాడు పక్కన. సో మనకి ఇండైరెక్ట్గా సుకుమార్ గారు ఏం చెప్పదలుచుకుంటున్నారంటే సిండికేట్ అనేది ఒకటి, కానీ అది ఇప్పుడు రూల్ చేయడానికి పుష్ప ఉంటాడా లేకపోతే బన్వర్ సింగ్ షెకావత్ ఉంటాడా అక్కడ. సో ఆ 2 క్యాపులు అనేది వీళ్ళిద్దరితో పోల్చిండు, అదొక సిండికేట్తో పోల్చిండు. దాన్ని చూడు ఎంత స్మార్ట్గా మనకు చెప్పాలనుకుంటున్నా అనేది మీరు అర్థం చేసుకోండి. మీరు ఒకసారి ఆ సీన్ చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. అక్కడ బన్వర్ సింగ్ షెకావత్ కంప్లీట్గా అల్లు అర్జున్ని పుష్పరాజ్ని మొత్తం ఇన్సల్ట్ చేసేసి వాళ్ళ వైఫ్ని వాళ్ళ మదర్ని నీకు ఇంటి పేరు అంటే నీకు ఒక బ్రాండే లేదు, బ్రాండ్ అంటే ఒకటి ఉంటుంది అని ఎంత అవమానించాలో అంత అవమానించేసిండు. సో అవమానించిన తర్వాత కూడా బన్వర్ సింగ్ షెకావత్ ఏం చేశాడంటే డబ్బులు తీసుకున్నాడు. ఈరోజు నుంచి ఎంత డబ్బు తీసుకోవాలి ఏంటనేది నేను చెప్తా అని చెప్పేసిండు. అక్కడ ఒకటి తగ్గిందని చెప్పి సార్ అనే పదం కోసం పరితపించి మరీ ఎక్కడ గిల్లొద్దో అక్కడ గిల్లేసిండు పుష్పరాజ్ని. సో ఇక్కడ బన్వర్ సింగ్ షెకావత్ కూడా డబ్బుకు మించి ముందు నాకు
ఒక రెస్పెక్ట్ కావాలి, సార్ అనే రెస్పెక్ట్ కావాలి, డబ్బుతో పాటు సార్ కూడా రావాలి అన్న విషయాన్ని పుష్పరాజుకి చెప్తాడు. సో తర్వాత మనకి కేశవ మాటల్లో క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది బన్వర్ సింగ్ షెకావత్ ఎట్లా చెప్తే అట్లా నడుస్తున్నాడు పుష్పలో ఇలాంటి బిహేవియర్ నేను ఎప్పుడు చూడలేదు అది. సో వాళ్ళ మదర్ లైఫ్లో ఒక శుభకార్యం లేదు, అందుకని నేను ఇన్ని రోజులు ఆగానని చెప్పి క్లైమాక్స్లో వాళ్ళిద్దరు డ్రింక్ చేస్తున్నప్పుడు పుష్పరాజ్ ఇంకా బన్వర్ సింగ్ షెకావత్ ఇద్దరు తాగుతున్నప్పుడు పుష్పరాజ్ అతని బ్రాండ్ ఏందనేది బన్వర్ సింగ్ ముందు ఇద్దరు బట్టలు ఇప్పేసి మరీ ఒకళ్ళ తొడలో ఒకళ్ళు కొట్టుకుంటారు. మీరు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. పుష్పరాజ్ కూడా అక్కడ జరిగిన అవమానాన్ని మనసులో పెట్టుకొని మర్చిపోలే. డబ్బులు ఇస్తాడు ఆయన చెప్పినట్టు అన్నంత మాత్రాన అన్నీ మర్చిపోలేదు. అతను కూడా టైం కోసం వెయిట్ చేసిండు. ఆ టైం వచ్చినప్పుడు వచ్చి అతనికి ఎంతైతే అవమానం జరిగిందో అంతకి త్రిబుల్ అవమానమే చేసిండు. కాకపోతే ఇక్కడ పుష్పరాజు వెనకాల వాళ్ళ మనుషులు ఉన్నారు, షెకావత్ వెనకాల ఎవ్వరు లేరు. అతన్ని మాత్రం ఒంటరిగా అవమానించాడు. ఇక్కడ మనకు క్లియర్గా ఒక విషయం అర్థం చేసుకోవాలి. పుష్పరాజ్ తలుచుకుంటే ఆ రోజు పోలీస్ స్టేషన్లో సంఖ్యలు వేసిన రోజే బయటకు వచ్చిన తర్వాత షెకావత్ని ఏదన్నా చేయొచ్చు, అంత కెపాసిటీ ఉంది. అందరినీ ఎదురెళ్ళి తొడగొట్టినోడు మరి షెకావత్ని ఏం చేయలేదంటే బేబీ పోలీస్ ఆఫీసర్ కాబట్టి ఏం చేయకపోయి ఉండొచ్చు అని మనం అనుకుందాం కాసేపటికి. కానీ షెకావత్ తలుచుకుంటే ఏదన్నా చేయొచ్చు కదా. అప్పటికప్పుడు ఆ టైంకి క్లైమాక్స్లో షెకావత్ చేతిలో రివాల్వర్ ఉంది. అందులో 6 బుల్లెట్లో 1 బుల్లెటే పుష్పరాజ్ చేతిలోకి వెళ్ళింది. ఇంకా 5 బుల్లెట్లో ఖచ్చితంగా పుష్పరాజుని లేపేసే అవకాశం ఉంది, ఛాన్స్ ఉంది కదా. బట్ ఎందుకు ఆగాడు? డబ్బు కోసం ఆగాడా? కాదు. ఖచ్చితంగా నువ్వు ఈరోజు ఏదైతే మాట్లాడి నీ బ్రాండ్ రెస్పెక్ట్ అని చెప్పి మాట్లాడినావో దానికి 10 చేయడానికే బన్వర్ సింగ్ షెకావత్ అతన్ని వదిలేసాడు. సో మీరు ఒకసారి ఆలోచించండి, షెకావత్ ఎలాంటి మైండ్ సెట్ ఉంది, పుష్పరాజ్కి ఎలాంటి మైండ్ సెట్ ఉంది. వీళ్ళిద్దరి మధ్యలో మనకు సుకుమార్ గారు క్లియర్గా మాటల యుద్ధాన్నే చూపిస్తుండ కానీ గల్లా పట్టుకొని కొట్లాడే వ్యవహారం అయితే మనకు క్లియర్గా చూపిస్తలేడు. ఇప్పుడు మనకి ట్రైలర్లో చూసుకుంటే క్లియర్గా మనకి పుష్పరాజ్ అండ్ షెకావత్ కట్స్ మనకి ఒకటి తర్వాత ఒకటి పడతానే ఉంటుంది. పుష్పరాజ్ గన్ పట్టుకున్న నెక్స్ట్ సెకండే షెకావత్ చేతిలో గన్ పట్టుకొని పేలుస్తూ ఉంటాడు. ఆ జంప్స్ కూడా షెకావత్ ఏమో లారీ మీద జంప్ చేస్తుంటాడు, పుష్పరాజ్ ఏమో ఇక్కడ చైనాలో జపాన్లో ఫైట్లో అక్కడ జంప్స్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ పుష్పరాజ్ స్టెప్ వేస్తే ఇక్కడ షెకావత్ స్టెప్ వేస్తూ ఉంటాడు. అంటే ప్రతిదీ కట్ బై కట్ మనకి RRR సినిమాలో మన ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ అన్నది పక్కపక్కన ఎవరిది తగ్గకుండా వాళ్ళది పక్కపక్కన స్ప్లిట్ చేస్తూ వేస్తారు కదా. సో యాస్టీస్ అట్లనే కనిపిస్తుంది మనకి. సో నా ఉద్దేశము, మనం ఇన్ని కథలు చూసిన తెలుగులో ప్రతిసారి మనకు వచ్చిన దాంట్లో మనకి స్టోరీ కూడా చాలా లీనియర్గా వెళ్ళిపోతుంది. పుష్ప అనేది మనకి ఏది హైపోథెటికల్గా మనకు బుర్రకు పని చెప్పేలాగా లేకపోతే ఏదో సడన్ ట్విస్ట్ ఏదో జరుగుతుందిరా అన్నట్టు మనకు పుష్ప వల్ల కూడా మనకి ఏం అనిపించలేదు. బట్ ఇప్పుడు యాజ్ పర్ కథ చూసుకుంటే కొన్ని కొత్త క్యారెక్టర్స్ వచ్చినాయి, కొన్ని రైవలరీస్ వచ్చినాయి, గొడవలు పెరిగినాయి, గ్యాంగులు వచ్చినాయి, ఇవన్నీ జరిగింది. కాబట్టి ఇంత ఫ్లాలో పుష్పరాజ్కి వెనకాల ఒక బలమైన స్తంభం సపోర్ట్గా ఉంచుతారని నేను ఆలోచిస్తున్నా. సో అదే షెకావత్ అని నేను అనుకుంటున్నా. సో పుష్పరాజ్ ఇంకా షెకావత్ కనుక కలిసిపోయి వాళ్ళిద్దరూ ఒక మంచి లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్లోకి వచ్చి మిగతా వాళ్ళందరినీ ఆట ఆడుతా అంటే బాగుంటుంది అనేది నా ఫీలింగ్. అంటే తన ట్రీట్మెంట్ ఎలా ఇచ్చారనేది చూడాలి. మరి ఒకవేళ అదే జరిగితే మాత్రం రొటీన్ కథ అనిపించినప్పటికీ కూడా మన సుకుమార్ గారు ట్రీట్మెంట్ మ్యాజిక్ ఒకటి ఉంటుంది కాబట్టి ఆ మ్యాజిక్ని మనం ఎంజాయ్ చేయగలగాలి. బట్ ఒకవేళ బన్వర్ సింగ్ షెకావత్ ఇంకా పుష్పరాజ్ కలవలేదు, ఇద్దరు రైవలరీలోనే ఉన్నారంటే మరి దాన్ని ఇంకెలా చూపించబోతున్నారు అనేది కూడా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది. బట్ ఇది కమర్షియల్ పరంగా చూసుకుంటే ఇది ఓల్డ్ ఫార్ములా, ఆల్రెడీ జనాలు చూసిన రొట్టలాగే అనిపించినప్పటికీ కూడా షెకావత్ పుష్పరాజ్కి సపోర్టివ్గా వెళ్ళండి అనేది ఒక ట్విస్ట్ కింద మీకు కమర్షియల్ ఫిలిమ్స్లో మీరు ట్రీట్మెంట్ ఇచ్చే విధానం బట్టే అది బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో చూడాలి. ఇంకా December 5th వరకు వెయిట్ చేసి సుకుమార్ గారు ఏం మ్యాజిక్ చేయబోతున్నారో. షెకావత్ ఇంకా పుష్పరాజ్ కలిసిపోతారేమో అనే నాకు కొంచెం ఎక్కడో
నా సిక్స్త్ సెన్స్ ఎక్కడో చెప్తుంది. బట్ సుకుమార్ గారు అలాంటివి రాస్తే మళ్ళీ సేమ్ ఫార్ములాలోకి వెళ్ళిపోద్ది కదా, మనం కొత్తగానే రాయలేదన్నా, ఇద్దరు కలిసిపోతే సెట్ అవ్వదని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మరి అది ఇంకే యాంగిల్లో తీసుకెళ్ళి మనల్ని మెస్మరైజ్ చేస్తారనేది December 5th వరకు మనం వెయిట్ చేసి చూడాల్సిందే. సో నా వరకు అయితే వాళ్ళిద్దరు కలిసిపోతేనే బాగుంటుంది కమర్షియాలిటీ పరంగా, సినిమాలో ఎలివేషన్స్ అవి ఇవి ఉంటాయి కాబట్టి. బట్ ఒకవేళ కలవలేకపోతే మాత్రం దాన్ని ఏం చేసి ఉంటారనే ఆలోచన కూడా నన్ను ఇంకా ఎక్సైట్ చేస్తుంది. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఇంకా మీరు ఎవరైనా ఇంకా టికెట్లు బుక్ చేసుకోవాలంటే బుక్ చేసుకోండి. మినిమల్ ప్రైజెస్ ఏడున్నాయో ఆడ చూసుకొని చేసుకోండి. ఇక ప్రైస్ విషయంలో మనం ఏం మాట్లాడదాం, ఆల్రెడీ నిన్న ఒక వీడియో చేసినాం కదా, దాన్ని మనం ఏం చేయలేం. నేను హార్ట్ఫుల్గా మీకు ఆడియన్స్కి నేను చెప్తున్నా, నేను సినిమా చూడాలి ఖచ్చితంగా. సినిమా చూడకపోతే మనకు రోజు గడవదు. సినిమా కోసమే బతుకుతాను మనం. సో నేనైతే ఖచ్చితంగా సినిమాకే పోవాలి. నేను సినిమాకే పోతానా, ఆ సినిమా కూడా నేను 50 రూపాయల టికెట్ తీసుకొని పోతానా, అది నాకు 150 రూపాయలకు అయ్యింది. 50 రూపీస్ టికెట్ అనేది 150 రూపీస్ ఉంది. సో నాకు తగ్గట్టే నేను 50 రూపాయల టికెట్ తీసుకొని 50 రూపాయలది 150కి కొని రెడీగా కూర్చున్నా. రేపు 5వ తారీఖు పొద్దుగాల 6ంటికి షో అయితే ఉన్నది. సో చూసి వచ్చి నేను అనుకున్న విషయాలు దాంట్లో ఉన్నా కూడా ఎంత బ్రహ్మాండంగా ట్రీట్మెంట్ తోటి, ఎంత మంచి ట్రీట్మెంట్ తోటి సినిమాని మాకు హై ఇచ్చిర్రు అనేది అంచనా వేసుకుంటా. లేదు ఒకవేళ నేను అనుకుంది జరగకపోయినప్పటికీ కూడా ఇంకెలా యాక్సెప్ట్ చేయించాను మనల్ని, పార్ట్ 3కి ఒకవేళ ఇచ్చినా కూడా అంత బ్రహ్మాండంగా అనిపిస్తుందా మనకి పార్ట్ 3కి అనేది కూడా లెట్స్ వెయిట్ అండ్ వాచ్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ కిందకి వచ్చేస్తాను అనమాట. చలో మళ్ళీ కలుద్దాం.